నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడతాం? నీ శత్రువులను నీ మీద వాలకుండా తరమటానికి నీ వెంటున్నాను నేను. నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా, నీ వెంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు, విజయ పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెనుకుండి నడిపిస్తున్నా, నిన్ను కాచుకుంటున్నా. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కాదు, నిజాలు. మంచి మనస్సాక్షితో చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు, ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా? ఇక నడకే లేదు, ఇక లైఫే లేదు, ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, ఏంటి కృంగిపోయావా, భయపడ్డావా, అధైర్యపడ్డావా, అలసిపోయావా? లే 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 నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడు నడు, లే, నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు. ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు? నీకు తగను ప్రభువా, పనికి మాలిన పాత్రను ప్రభువా, మలిన పాత్రను ప్రభువా, తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్టలా, వెంటబడ్డాడు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృప కృప. గద్దించాడు, కోపడ్డాడు, అడుగులు సరిగా వేయి, ఎటేస్తున్నావు, ఎటు చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకున్నాను, ఏమవుతున్నావు, సరి చేసుకో. తన్నులు తినవాకు నా చేతుల్లో, తన్నులు తినవ కొడతా. పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు, నిన్నేదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నావు. పనికి మళ్ళాడప్ప, పనికి మళ్ళీ సరిగ్గా నడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు. ఎందుకు నాయన నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు. ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి, ఆదరించనియండి, ధైర్యపరచనియండి. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను, దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను. దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను. ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టాను. అంత మాట నువ్వు అన్న తర్వాత ఇక నాకు భయం ఉంటుందా ప్రభా? నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా, నిన్ను విడవను అన్నావు కదయ్యా. మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు. మాట తప్పేదానికి మనుషులు ప్రామిస్ చేస్తారు, వదిలేస్తారు, వాగ్దానాలు ఇస్తారు, వదిలేస్తారు, మాట ఇస్తారు, మర్చిపోతారు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా
నువ్వు మాట తప్పవు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను, నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను. అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు చోటుకెల్లా నేను వస్తాను, నువ్వు సంచరించు ప్రదేశాలన్నిటా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను. నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో, అవన్నీ నీలో నేను నెరవేర్చిన దాకా నిన్ను వదలను. ఏం భయపడద్దు. నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను, నిన్ను దూషించే వారిని నేను గద్దిస్తాను, నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను, నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నా తండ్రి మాట్లాడుతున్నాడు. అంతవరకు విశ్వాసము గలదానివే, విశ్వాసం గలవాడివై పోరాడు. అపజయాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేవాకు. నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో, మనుషులతో కాదు, మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కృంగిపోవద్దు. నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు. స్తుతించు. నీకు ఓటమి ఎదురైనప్పుడు స్తుతించు, భయం ఎదురైనప్పుడు స్తుతించు, అపజయం ఎదురైనప్పుడు స్తుతించు. నువ్వు స్తుతించి ప్రార్థించడం ద్వారా నేను వస్తా సీన్లోకి, నేను ఎంటర్ అవుతా. ఒకటే స్తుతి ధూపం, స్తుతి యాగం. ధూపార్తి చేబూని స్తుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ముందు నడుచువాడని నేనే. సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? నేను మాట ఇచ్చి తప్పేవాడినా? నేను అబద్ధాలు మాట్లాడేవాడినా? నేను అన్యాయస్తుండా? నీ కష్టమును నేను ఎరగనా? నీ త్యాగమును నేను ఎరగనా? నీ ప్రయాస నేను ఎరగనా? ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా? నేను ఎదిగే ఉన్నాను. అధైర్యపడద్దు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళొద్దు. విశ్వాస సమృద్ధి గలదానవై, విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు. నా వైపు చూస్తూ ముందుకు సాగు. ఇంకా నీకు భయం ఏంటి? నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగే వాడు ఎవడు చెప్పు నాకు. నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో, సమస్య ఏదో చెప్పు నాకు. నేను నీకు తోడుగా ఉన్నాను.